భారత్ వర్సెస్ శ్రీలంక మొదటి టెస్ట్ మ్యాచ్లో భారత్ 165 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఆగస్టు 19, 2026న గాలి అంతర్జాతీయ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్లో 5వ రోజు ఆటలో లంకను ఆలౌట్ చేసి భారత్ గెలుపొందింది. ఇది భారత్కు 600వ చరిత్రాత్మక టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. ఈ విజయంతో 2 మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు 462 పరుగుల భారీ స్కోరు సాధించింది. దేవదత్ పడిక్కల్ అద్భుతమైన బ్యాటింగ్తో తన కెరీర్లో మొదటి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కీలకమైన 82 పరుగులు చేసి పడిక్కల్కు మంచి సహకారం అందించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో శ్రీలంక బౌలర్ స్పిన్నర్ ప్రభజ్ జయసూర్య 4 వికెట్లతో భారత జట్టు నిలువరించడానికి ప్రయత్నించాడు. అనంతరం భారత భారీ స్కోరుకు సమాధానంగా బరిలోకి దిగిన శ్రీలంక బ్యాటర్లు 284 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఇక లంక యువ ఆటగాడు సోనాల్ దినుషా అద్భుత పోరాటంతో సెంచరీ పూర్తి చేశాడు. ఇక వికెట్ కీపర్ బ్యాటర్ నిరోషణ డిక్వెల్లా వేగంగా 80 పరుగులు చేశాడు. అండ్ భారత యువ స్పిన్నర్ మానవ్ సుతార్ తన స్పిన్ మాయాజాలంతో 4 వికెట్లు తీసి అద్భుత గణాంకాలు నమోదు చేసి లంకను దెబ్బతీశాడు. ఇక 178 పరుగుల భారీ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన భారత్ తక్కువ స్కోర్కి పరిమితమైంది. వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా ఆడి 66 పరుగులు చేశాడు. మొదటి ఇన్నింగ్స్ హీరో దేవదత్ పడిక్కల్ మరోసారి కీలకమైన ఇన్నింగ్స్ ఆడి 44 పరుగులు చేశాడు. అయితే భారత్ రెండో ఇన్నింగ్స్ లో శ్రీలంక ఫాస్ట్ బౌలర్ అసితా ఫెర్నాండో నిప్పులు చెలరేగే బౌలింగ్ తో 4 వికెట్లు తీసి భారత్ ను కట్టడి చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఫెర్నాండో దెబ్బకు భారత్ 193 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో భారత్ విధించిన 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 5వ రోజు ఆటలో చేతులెత్తేసింది. శ్రీలంక జట్టులో మళ్లీ సోనాల్ దినుషా ఒంటరి పోరాటం చేస్తూ 84 పరుగులు చేశాడు. ఇక కెప్టెన్ ధనుంజయ డిసిల్వా కొంతసేపు ప్రతిఘటించి 59 పరుగులు సాధించాడు. అయితే ఈ ఇన్నింగ్స్ లో భారత స్పిన్నర్ మనవ్ సుతర్ లంక బ్యాటింగ్ ను పూర్తిగా కుప్పకూల్చాడు. అతను 6 వికెట్లు తీసి కెరీర్ లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి మ్యాచ్ లో మొత్తంగా 10 వికెట్లు సాధించాడు. దీంతో భారత్ 165 పరుగుల భారీ విజయాన్ని అందుకొని సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసినప్పుడు పడిక్కల్ బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్ లో తన మొదటి అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. శ్రీలంక స్పిన్నర్లను మరియు ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొంటూ లంక పిచ్ పై 167 పరుగుల అద్భుతమైన స్కోరు సాధించాడు. అంతేకాకుండా భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో త్వరగా వికెట్లు పడుతున్న సమయంలో పడిక్కల్ మరోసారి క్రీజ్లో నిలబడి కీలకమైన 44 పరుగులు జోడించారు. ఈ పరుగులు భారత్ లంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో ఎంతో సహాయపడ్డాయి. సో ఈ 2 ఇన్నింగ్స్లలో కలిపి చేసిన 211 పరుగుల అత్యుత్తమ ప్రదర్శనకు గాను దేవదత్ పడిక్కల్ కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. అంతేకాకుండా యువ ఎడమ చేతి వాటం స్పిన్నర్ మానవ్ సుతర్ తన అద్భుతమైన స్పిన్ మాయాజాలంతో శ్రీలంక బ్యాటింగ్ లైనప్ ను పూర్తిగా కుప్పగూల్చాడు. లంక మొదటి ఇన్నింగ్స్ లో కీలకమైన భాగస్వామ్యాలను విడదీస్తూ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ లో 372 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన శ్రీలంకను 5వ రోజు ఆటలో సుతర్ ముప్పు తిప్పలు పెట్టాడు. ఒకే ఇన్నింగ్స్ లో 6 వికెట్లు తీసి లంక పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ లో మొత్తంగా 10 వికెట్లు పడగొట్టి తన కెరీర్ లో అత్యంత గుర్తుండిపోయే ప్రదర్శన ఇచ్చాడు. ఈ అద్భుత స్పెల్ భారత్ కు 165 పరుగుల భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. అంతేకాకుండా ఈ మ్యాచ్ తర్వాత భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒక అరుదైన మైలురాయిని అధిగమించాడు. ఈ మ్యాచ్ లో లంక వికెట్లు తీయడం ద్వారా జడేజా టెస్ట్ క్రికెట్ లో 350 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అయితే అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, కపిల్ దేవ్, హర్భజన్ సింగ్ మరియు ఇషాంత్ శర్మ వంటి దిగ్గజాల తర్వాత ఈ ఘనత సాధించిన అతి కొద్ది మంది భారత బౌలర్లలో జడేజా చేరాడు. ఇక భారత్ తన రెండో టెస్ట్ మ్యాచ్ కొలంబో వేదికగా ఆడనుంది.